విక్రమార్కభేతాళ కథలలోని సాలబంజికల కథలు ఎపిసోడ్ 18 17వ ప్రతిమ చెప్పిన కథ మరల ఒక శుభముహూర్తమున భోజభూపాలుడు సింహాసనం అధిష్ఠించుటకురాగా 16వ సోపానమునగల సాలభంజిక అతనిని వారించి విక్రమార్కునికి గల వితరణగుణంబులు లేనివారు దేవేంద్రదత్తమగు ఈ సింహాసనం అధిష్ఠింపడానికి అర్హులుగారు. వింటాను అంటే విక్రమార్కుని వితరణగుణంబులు తెలివితేటలు తెలిపే ఒక కథ చెపుతాను వింటావా అని 16వ సోపానము మీదున్న ప్రతిమ అడగగా భోజభూపాలుడు సరే అనగా ఆ ప్రతిమ కథ చెప్పడం ఆరంభించెను. తెల్లవారి వేకువజామున ఉత్తరదిక్కుకి పోయి వచ్చినవాడు విక్రమార్కుడికి ఇలా చెప్పసాగాడు. హేమగిరి ప్రాంతంలో మకరపురమనే పట్నముంది. ఆ నగరాధిపతి ప్రతిరోజూ గ్రామానికి ప్రదక్షిణం చేసి నగరానికి వచ్చే వాకిలి వద్దకు వచ్చి నిలబడతాడు. అప్పుడు రత్నలహారములు, ముత్యాల దండలు, వజ్రాలు, పుట్టెడు బియ్యంతో వండిన అన్నం దిష్టితీసి ఆ పళ్ళాలను నగరం బయట ఈశాన్య భాగంలో వేస్తారు. అప్పుడు పిశాచాలు వచ్చి అన్నం తిని రత్నాలను ఎత్తుకుని కొంతదూరంలో ఉన్న మర్రిచెట్టుమీదకి పోయి మాయమవుతాయి. ఇది నాకు చాలా వింతగా తోచింది అని ఆ ఉత్తరదిక్కుకి పోయి వచ్చినవాడు విక్రమార్కుడికి చెప్పాడు. అది విన్న విక్రమార్కుడు బేతాళుడి భుజాలమీద అక్కడికి వెళ్లాడు. అక్కడ వేగులవాడు చెప్పినట్లే జరుగుతుండడం చూసి కొంతదూరంలో నిలుచుని గమనించసాగాడు. అనేక పిశాచాలు పిట్టల్లా వాలి అన్నంతిని అక్కడి రత్నాలు పట్టుకుపోవడం చూసి వాటి వెనుక వెళ్లాడు. అవి మర్రిచెట్టెక్కి మాయమయ్యాయి. ఏం చేయాలో తోచక భద్రకాళిని స్తుతించేసరికి అక్కడొక దివ్యోద్యానవనము, దానిలో ఒక చక్కని భవనము కనిపించాయి. అతను నిస్సంకోచంగా భవనంలో ప్రవేశించాడు. అది నిర్జనంగా ఉన్న సుందరంగానూ సిద్ధపరచబడిన శయగృహమూ ఉండగా చూసి ఆ తల్పమీద హాయిగా నిద్రపోయాడు. ఆ సమయంలో భవనపు యజమానురాలైన మంజరి అనే మోహిని పిశాచం వచ్చి తన మందిరంలో నిర్భయముగా నిద్రిస్తున్న అతన్ని చూసి అతనెవరో ఎరగక చాలా కోపగించి ఒక పిశాచాన్ని పిలిచి తెలివిలేని ఈ మానవుణ్ణి మర్రిచెట్టు అవతల పారేసిరా అని అంది. అది ఎత్తుకుపోతుండగా నిద్రనుంచి మేలుకున్న రాజు తనని పిశాచం తీసుకుపోతుండడం చూసి దానిని ఖండించి బేతాళుడిని తలుచుకుని అతనిమీద ఉజ్జయిని వెళ్తూ బేతాళా, నేను నిద్రించిన మంచంతో ఆ దెయ్యపు రాణిని ఇక్కడికి తీసుకురా అని అన్నాడు. నిమిషంలో ఆ మోహినిని మంచంతో సహా అతని ముందుంచాడు బేతాళుడు. మంజరి మేలుకొని పరిస్థితి అర్థం చేసుకుని ఇతను నన్నిక్కడికి తెచ్చాడంటే మహాప్రతిభావంతుడే అని భావించింది. ఇతనితో విరోధముప్పు అని భావించి స్నేహమే మంచిది అని అనుకుని అతనికి కాళ్లకి నమస్కరించి విక్రమార్కుని వివరములు అడిగా అతని గురించి తెలుసుకుని దేవా, నన్ను నీ పత్నిగా అంగీకరించమని అని విక్రమార్కుడిని వేడుకొంది. విక్రమార్కుడు అంగీకరించాడు. కాని అంతలోనే ఒక బ్రాహ్మణుడు అక్కడకు వచ్చి విక్రమార్కుణ్ణి ఆశీర్వదించి నాకు భార్య కావాలని వచ్చాని అని విక్రమార్కునికి చెప్పాడు. చక్కని యువతినివ్వు అని కోరగా విక్రమార్కుడు మంజరిని ఇచ్చి వివాహం చేసి కొంత ధనాన్ని అతనికిచ్చేశాడు విక్రమార్కుడు. ఓభోజభూపాలా, వింటివి కదా విక్రమరకుని గుణములు. ఇట్టి దానస్వభానము నీకు కలదా? లేదు కదా. కావున దేవేంద్రదత్తమగు నీసింహాసనమును నీవధిష్ఠింపదగదు. తిరిగె వెళ్లిపోనిన సాలభంజిక మాటలకు భోజభూపాలుడు సిగ్గుపడి నాటి శుభముహూర్త అతిక్రమించినందున అంతఃపురానికి వెళ్లిపోయెను. సాలబంజికలు మొత్తం 32 అవి ఏమి చెప్పాయో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.